వెల్కమ్ టు iDream. ఇట్స్ మీ అనుష కోమల్ విత్ లీగల్ సొల్యూషన్స్. సో మనం ఆల్రెడీ హైదరాబాద్లో సిచ్యువేషన్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలు మనం రెగ్యులర్గా న్యూస్ చూస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ ఎవరైతే దీనికి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడ్డారో, ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు ఉన్నాయి. సో ఇలాంటి వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికైనా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలం అని అనుకొని పొరపాటు పడే వాళ్ళకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే ఇలాంటి వాటిల్లో బాధితులుగా నిలబడకూడదు అనుకుంటే. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. వారితో మాట్లాడేది. నమస్తే సార్. హలో సార్, చిన్న ఎగ్జాంపుల్, 2014లో ఎప్పుడో ఇచ్చిన నోటీస్ ఎక్కడ, ఇప్పుడు 24 అంటే 10 ఏళ్లుగా మేనేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా విషయంలో చేతులు ఎత్తేసారు. మనం రీసెంట్గా చూసాం, సెలబ్రిటీకి సంబంధించిన కూల్చివేతలు జరిగాయి. అంటే జనం ఏం ఆలోచిస్తున్నారు, ఎంతవరకు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలము అనుకుంటున్నారు. బట్ ఏదో ఒక టైంలో అది తప్పదు, చర్యలకు తప్పదు. అలాంటి చర్యల్లో బాధితులుగా నిలబడకూడదు, ఒక నేరస్తుల్లాగా మనం నిలబడకూడదు అని అనుకుంటే ఒక ఆస్తి కొనుగోలు విషయంలో కానీ, ఒక కట్టడం చేపట్టడం విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉండము అని ఎలా ఉంటుంది సార్? అనుష, దీంట్లో ఒకటమ్మా ఏంటంటే, ఫస్ట్ మనము మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి. తక్కువకు వస్తుందని చెప్పేసి మనం దిగితే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవాళైనా రేపైనా. ఇప్పుడు తెలియక తప్పు చేయటం కాదు, మనము లాలోచి పడి మన స్వార్థంతో మనం దిగుతున్నాం, మనం చేస్తున్నాము. మనమే కరప్షన్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎవరికైనా కూడా కరప్షన్ అనేది కూడా ఎవరైతే బెనిఫిట్ తీసుకోవాలనుకుంటాడో వాళ్ళే నేర్పిస్తున్నారు కరప్షన్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యర్ బీవేర్ మార్కెట్ అమ్మా ఇది. సెల్లర్ బీవేర్ కాదు, బయ్యర్ బీవేర్. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు ఏంటంటే అమ్మేవాడి మీద లయబిలిటీ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే కొనుక్కునే వాడి మీదకి వచ్చింది లయబిలిటీ. నువ్వు లయబుల్. రేపు ఒకవేళ వాడు అంటే నిన్ను తీసుకెళ్ళి నీతోటి కొనిపించినా కూడా నీ తెలివి ఏమైంది, లేకపోతే నువ్వెందుకు అంత బ్లైండ్గా దిగినావు, నువ్వెందుకు లాలూచి పడ్డావు. ఇప్పుడు కన్జ్యూమర్ లాలో అదొచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు మనం పోయి లాలో కానీ లేకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే లీగల్గా కానీ దీన్ని ఛాలెంజ్ చేసే స్టేటస్ దాటిపోతుందమ్మా. ఎందుకు అంటే మనిషి స్వార్థం అనేది నెక్స్ట్ లెవెల్కి పోతూ ఉంది. తన స్వార్థం తనని నడిపిస్తూ ఉంది. నడిపించేసి ఇట్లాంటి అక్రమాలకి లేకపోతే ఇట్లాంటి వీటికి మనిషి దిగజారిపోవడానికి ఒక కారణం అవుతా ఉంది. ఏంటంటే మన స్వార్థమే. అరే అక్కడ తీసుకుంటే మన ఏది FTR లెవెల్లో తీసుకుంటే అక్కడ తక్కువ వస్తుంది, బయట ₹1,00,000 వచ్చేది అక్కడ 40,000 అమ్ముతా అంటుండు. ఇప్పుడు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఓకే, తెలియని వాళ్ళ పరిస్థితి అండి. అది చెరువుసికం భూములని తెలియకపోవచ్చు, వాళ్ళకి అది అక్రమంగా ఆక్రమించిందని తెలియకపోవచ్చు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ముందే తీసుకోవాలి? ఒకటమ్మా ఏంటంటే ఇప్పుడు MRO ఆఫీస్కి వెళ్తే లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడికి వెళ్తే మీకు ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం మీకు తెలుస్తుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రికార్డులో ఏం లేకుండా ఇదేమి ఉండదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్క ల్యాండ్ ఇంచ్ రికార్డు ఆర్డీఓ ఆఫీస్లో కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అది MRO గారి దగ్గర మీకు దొరుకుతుంది. మీరు కొనక ముందు కొంత ప్రయర్ సర్వే చేసి కొంత మీరు ఇన్వెస్ట్ చేసి కొంత టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అమ్మ. అంటే నాకు తెలియక తీసుకున్నా నేను, లేకపోతే తెలియక బ్లైండ్గా దిగినాను, సో నాకు తెలియక నన్ను దించినారు అనేది అది తప్పు. ఓకే, అది చాలా తప్పు. నాకు తెలియక నేను దిగినాను అనేది అది ఉట్టి మాట. అది ఇప్పుడు చిన్న పిల్లోనైనా కూడా కొడితే వాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? వానికి దెబ్బ తాకితే. అట్లాంటిది నేను తెలియకుండా దిగినా లేకపోతే తెలియకుండా కొట్టినా అంటే అది తప్పే. ఎప్పటికైనా కూడా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తీసుకున్నప్పుడు అది ఎప్పుడైతే అది అంటే అది చట్ట వ్యతిరేకంగా ఉంది లేకపోతే చట్టబద్ధత లేని నువ్వు తీసుకున్నప్పుడు అది నీ తప్పది. దాన్ని నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఇది నేను ఇప్పుడు నన్ను ఎవరో తీసుకొచ్చి దించినారు లేకపోతే వాళ్ళు చేయబట్టి నేను కొన్నాను లేకపోతే వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అనేది అది తప్పు. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మన సెల్ఫ్ క్లెయిమ్ ఉంటుంది, మన సెల్ఫ్ నాకు ఇది అయితే బాగుండని మనకు ఉన్న ఆశ మనల్ని అటువైపు మొగ్గు చూపేటట్టు చేస్తుంది. ఇప్పుడు అక్కడనే ఉంటుంది మనకి పక్కనే దానికి వేరే ల్యాండ్ ఉంటుంది, కానీ నువ్వు ఆ వేరే ల్యాండ్ జోలికి పోవు. ఎందుకు? ఇది తక్కువకు వస్తుందని. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లూజరు? మనమే లూజరు. తెలిసి చేసినా చేసింది తప్పే.
ఇప్పుడు అది చట్ట వ్యతిరేకమైనప్పుడు లేకపోతే చట్టం దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు దానికి ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇట్లాంటి రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే ఉందో అది ఇక్కడ హైదరాబాద్ వరకే ఆగుతుందని దానికి ఏం గ్యారంటీ లేదమ్మా. అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, అది అంతటా పోతుంది. జిల్లాల వారీగా ఊర్లలో కూడా అవేర్నెస్ అనేది వచ్చింది, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు శాండ్ తీసుకొని వస్తున్నారమ్మా, ట్రక్కులు రాత్రులు చెరువులు ఖాళీ చేస్తూ దాంట్లోకి వెళ్ళి శాండ్ తీస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఏమైంది, పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసి శాండ్ ట్రక్స్ పోనీయట్లేదు, ఆపేస్తున్నారు, రానియట్లేదు, ఊర్లలోకి రానియట్లేదు. మీరు యాక్షన్ చేసుకుంటే ఎంతవరకు ఉంది ఇది? క్వశ్చనింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయిందమ్మా పబ్లిక్లో, అవేర్నెస్ వచ్చింది, క్వశ్చనింగ్ వచ్చింది. నువ్వు ఎట్లా చేస్తావు, ఎందుకు చేస్తావు, ఇది చేస్తే ఇది తప్పు కదా అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేస్తా, లేకపోతే నేను వాళ్ళని బ్రైబ్ చేస్తా, వీళ్ళని బ్రైబ్ చేస్తా, నేను అంటే నేను లాను కొనేస్తా అనేది అది ఒక బ్లండర్ మిస్టేక్ అమ్మా, ఒక బ్లండర్ థాట్ అది మైండ్లో ఒక ఇండివిజువల్ పర్సన్కి. లా ఎప్పుడు నా ఫేవర్లో ఉంటుంది, ఇప్పుడు లాను నేను మేనేజ్ చేయగలను అనేది అది చాలా తప్పు. ఆ లాను ఎప్పుడు మేనేజ్ చేయలేరు, లాను ఎప్పుడు కొనలేరు, లాను ఎప్పుడు కోర్ట్స్ని ఎప్పుడు మిస్గైడ్ చేయలేరు, మిస్లీడ్ చేయలేరు. ఓకే, నువ్వు కొంతకాలం నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టే 2014 నుంచి 2024 అని అన్నారు, కానీ 10 years టైంలో మీరు ఎంజాయ్ చేసి ఉండొచ్చు, లేకపోతే అదంతా మీరు గెయిన్స్ తీసుకుండొచ్చు, లేకపోతే మీరు దాని ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, లేకపోతే దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కడికి పోతుంది చెప్పు? ఇప్పుడు అన్నెసరీ స్ట్రెస్ కదా ఇది. ఇప్పుడు మీరు 3 కోట్లు పెట్టి ఒక విల్లా కొనుక్కున్నారు, చిత్రపురి లేఅవుట్, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఎవరో మన రంగనాథ్ గారిని అంటున్నారు, సార్ మీరు ఎందుకు ఇంటిమేట్ చేయరు అంటే, ఇంటిమేట్ చేసినా చేయకపోయినా కూల్చివేత అనేది జరిగేదే. వెన్ ఇట్స్ బియాండ్ ద లా, చట్టబద్ధత లేకుండా, లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా, లేకపోతే చెరువు FTL కానీ, లేకపోతే బఫర్ జోన్లు ఉన్నా, నాలాలైనా ఎవరిని స్పేర్ చేయం మేము, విల్ గో బుల్డోజ్ అని అంటున్నారు. సో అట్లాంటప్పుడు మీకు ఏ లా మిమ్మల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి? మీరు చేసింది తప్పైనప్పుడు లా ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి మిమ్మల్ని? మీరు తెలుసుకున్నారు కదా, తెలియక కాదు కదా, అది FTL అని మీకు తెలుసు. ఇప్పుడు నాగార్జున గారికి తెలియదా? ఆయన దగ్గర లీగల్ ఎక్స్పర్ట్స్ లేరా? ఆయనకు లీగల్ టీం లేదా? అన్నీ ఉన్నాయి కదా, తెలిసి కూడా ఎందుకు చేసినారు అది? అంటే ఎవరు క్వశ్చన్ చేయలేరనే కదా. కానీ ఇప్పుడు ఇది ఆ సిచ్యుయేషన్ ఇవాళ లేదు కదా. ఇప్పుడు మనం హైదరాబాద్ విషయం పక్కన పెడితే ఊర్లలో పరిస్థితి అలా ఉండదు. ఏదో తక్కువకి భూమి వస్తుందని చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, అవగాహన లేని వాళ్ళు, ఎవరైతే బ్రోకర్స్ మాటలు విని కొంతమంది తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఊర్లలో ఏవైతే చెరువు భూములు కానీ, లేకపోతే చాలా చోట్ల శ్మశానాలు కూడా ఆక్రమించిన సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఒకవేళ అక్కడికే ఇదే బుల్డోజర్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందే కొనుక్కోవాలి? ఎవరికైనా కూడా దీంట్లో ఎగ్జెంప్షన్ అంటూ ఏం లేదు అనుష. ఒకసారి తప్పు, ఏ తప్పైనా తప్పే. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను నేను, తప్పు అనేది తప్పే, తెలిసి చేయటం. ఇప్పుడు అది శ్మశానం అని తెలుసు, శ్మశానంలో నేను దాన్ని ఎంకరేజ్ చేసిన వీడు అమ్ముతున్నాను అనేది మీకు తెలియదా చెప్పండి నాకు ఒక మాట. కొన్న వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు తెలిసి తప్పు చేసినప్పుడు నీకేం రెమెడీ అడుగుతావు చెప్పండి? ఇప్పుడు కోర్టులో ఇప్పుడు రేపు శ్మశానం భూమి, లెట్స్ టేక్ ఇది శ్మశాన భూమి అనుకుందాము. శ్మశాన భూమి ఇంత బౌండరీ ఉన్నప్పుడు తెలిసేసి కూడా మీరు వీడు ఎంక్రోచ్ అయ్యి చెప్పేసి దాంట్లో ఇల్లు కట్టినాడు అని చెప్పేసి మీకు తెలుసు, మీరు కొన్నారు, ఎవరు తప్పది? రేపు శ్మశానం అనేది అందరికీ పనికొచ్చేది కదా. మన ఎండ్ ఆఫ్ లైఫ్లో, మన ఎండ్ స్టేజ్లో మనం పోయి రెస్ట్ చేసేది, ఫర్ ఎవర్ ఎటర్నిటీకి రెస్ట్ చేసే ప్లేస్ అది. దాన్ని నువ్వు కబ్జా చేసినావు, సరే నీ స్వార్థం కోసం నువ్వు కబ్జా చేసినావు, కానీ నువ్వు కొనేటప్పుడు నీ స్వార్థం కూడా ఉంది కదా దాంట్లో. నీకు తెలిసి కొంటున్నావు కదా, అది శ్మశానం కబ్జా ల్యాండ్ అని చెప్పేసి తెలిసి కూడా కొంటున్నావు కదా. సో మీకు తెలియదు అని చెప్పేసి ఎట్లా అంటాం చెప్పండి? ఇప్పుడు ఊర్లలో ఇగ్నోరెంట్, మీరు అన్నారు చదువుకున్న వాళ్ళు చదువు లేనోదని. అక్కడ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని ఎవరు ఎగ్జామ్షన్ కాదమ్మా లాలో. ఎవ్రీబడి ఈజ్ కామన్ బిఫోర్ ద లా. ఓకే, అందరికి ఒకటే లా. మీకు అదే లా వర్తిస్తుంది, నాకు అదే లా వర్తిస్తుంది. అందరూ సమానమే, ఎవరికి ఏం ఎగ్జామ్షన్ లేదు. చిన్న పెద్ద, రైతు పేద, లేకపోతే గొప్పోడు ధనికుడు, లేకపోతే పేదవాడు అని ఎవరికి ఏం లేదమ్మా, ఎగ్జామ్షన్ ఏం లేదు. ఇప్పుడు మీరు చేసేది తప్పని చెప్పేసి ఎవరు మల్లారెడ్డి గారు అల్లుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ పల్లా రాజశేఖర రెడ్డి గారు కానీ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళినారు, ఏం జరిగింది చెప్పండి? మీ అంతటా మీరు కూల్ చేసుకోండి. వెన్ యూ నో దట్, మీకు తెలిసినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు, మీరు తప్పు మార్గంలో ఉన్నారన్నప్పుడు మీ మార్గం సరి చేసుకోండి, మీది మీరు కూల్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది తప్పని, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఆ బ్లేమ్ని స్టూడెంట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇంతమంది లైఫ్ అంటే కోర్టు ఏమంటుంది, కోర్టు అయినా కూడా, లేకపోతే ఇది కానీ ఏమంటున్నారు, హైడ్రా కానీ ఏమంటుంది,
మీరు చేసేది తప్పని మీకు తెలుసు, మీ అంతటా మీరు డిమాలిష్ చేసుకోండి, అట్లీస్ట్ యూ కెన్ సేవ్ యువర్ ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ ఎయిర్ కండిషనర్స్ కానీ, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, మీరు అవన్నీ మీరు సేవ్ చేసుకొని మీరు ఎక్కడి వరకు అయితే మీ బార్డర్ క్రాస్ చేసి వచ్చినారో, ఎక్కడి వరకు అయితే మీ హద్దు దాటేసి బయటకు వచ్చారో దాన్ని మీరు మీ అంతటా మీరు డిమాలిష్ చేసుకోండి. సో దట్ మాకు పని తప్పిస్తారు. కానీ మేము చెప్పిన మాట మెరవకుండా మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనేది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, బాధితులు ఎవరైతే చేశారో వాళ్ళు బాధితులు కూడా అవుతున్నారు ఇప్పుడు. బట్ అది పక్కకు పెడితే ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో, మిస్లీడ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా? ఒకటమ్మా, ఇప్పుడు ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, కానీ ఒక పక్క పబ్లిక్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారు ఏమంటున్నారు అంటే, ఎవరైతే అట్లాంటి ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇచ్చినారో, శికంబూలం తెలిసేసి కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళ మీద లీగల్గా మేము ప్రాసిక్యూట్ చేయడానికి వీఆర్ ప్రిపేరింగ్ ఆల్ ద లీగల్ ప్రొసీడింగ్స్ అండ్ వీఆర్ మన లీగల్గా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలా, లీగల్గా ఎట్లాంటి యాక్షన్ ఇనిషియేట్ చేయాలని మేము అన్ని లీగల్ మెజర్స్ అన్ని తీసుకుంటున్నాము. సో ఎవరిని ఎగ్జామ్ చేయము, ఎవరిని విడిచిపెట్టము. ఒకవేళ ఇప్పుడు ఇవాళ నాగార్జున గారికి లాస్ అయి ఉండొచ్చు దాంట్లో, కానీ దాంట్లో ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక పర్సన్ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు దాంట్లో, ఆఫీసర్స్, రైట్? మనం ఒక కరప్ట్ సిస్టంలో ఉన్నాము, కరప్షన్ అనేది రూల్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం ఇప్పటి నుంచి ఆ భయం అనేది ఒకటి పబ్లిక్ మైండ్లో స్టార్ట్ అయిద్దామా, ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ. పబ్లిక్ ఇక్కడ నుంచే ఇదే కాషన్ ఇప్పుడు పబ్లిక్కి ఏంటి, నేను తప్పు చేస్తే నాకు తప్పకుండా జరగాల్సిన ఇది జరుగుతుంది, లేకపోతే నేను తప్పించుకోలేను, లేకపోతే నేను లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఒకటి వాళ్ళ పబ్లిక్ మైండ్లో కూడా స్టార్ట్ అయింది. ఆఫీసర్స్ కూడా సేమ్ ఇప్పుడు అదే ఫియర్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తప్పు చేసినారు, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే? యాజ్ పర్ లా అమ్మా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పుడు మీరు కరప్షన్ చేయొద్దు, మీరు చేసినారు అంటే ఏంటి మీకు తెలియకనా? తెలిసే చేశారు కాబట్టి యూఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ కదా. అవును, ఏ పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్కి తెలుసమ్మా నేను తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఉందని, అయినా కూడా ఏసీబీ రైడ్స్లో ఇంతమంది ఎందుకు దొరుకుతున్నారు? కరప్షన్ ఏ లెవెల్కి చేసినారు అంటే, ఇప్పుడు మీది ఏ స్థాయి, మీది ఏ స్థాయి, మీరు ఎక్కడ చేసినారు? ఇప్పుడు చిన్న చేపను పట్టుకుంటే చిన్న చేప వెళ్ళి పెద్ద చేపను పట్టుకొని వస్తుందమ్మా. కింద ఒకరిని పట్టుకోండి, మీరు పైవాడి వరకు పట్టుకొని వస్తారు. నేను ఒక్కరిని లేను సార్, దీంట్లో ఫలానాడు కూడా ఉన్నాడని చెప్పేసి పట్టుకొని వస్తాడు. ఇప్పుడు శిక్షలు ఏం పడతాయి ఏంటని కాదా మనుష, ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒకటి పబ్లిక్ అవేర్నెస్ ఒకటి రావాలి, సెకండ్ ఏంటంటే భయం అనేది స్టార్ట్ కావాలి పబ్లిక్కి. అరే మేము ఇది చేస్తే ఇది తప్పు, రేపు కోర్టు ఉంది, లేకపోతే నేను వినకపోతే హైడ్రా వచ్చి కూల్చేస్తుంది అని ఒక భయం అనేది స్టార్ట్ అయితే, ఇప్పుడు కాకపోయినా కూడా ఇంకా కొన్ని నెక్స్ట్ జనరేషన్కి అయినా కూడా అట్లీస్ట్ ఇది స్టాప్ అవుతుంది. అదే జరగాలి. ఇప్పుడు చట్ట ప్రకారం యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో ప్రొసీడింగ్స్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళు చేసిన గ్రేవ్ క్రైమ్ని బట్టి, లేకపోతే వాళ్ళు చేసిన అఫెన్స్ని బట్టి వాళ్ళకి శిక్ష, వాళ్ళు ఏదైతే చేసినారో దానికి శిక్ష డెఫినెట్గా దానికి ఉంటుంది, ఎవరు ఎగ్జామ్ట్ కాదు. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ప్రూవ్ చేయడానికి కానీ దానికి టైం పడుతుంది. సో ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుందా, సంవత్సరంలో అయిపోతుంది అని కాదు. బట్ నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఇక్కడ ఎవరు ఎగ్జామ్ట్ కాదు, లేకపోతే ఎవరు అబౌవ్ ద లా కాదు, అందరూ ఈక్వల్ బిఫోర్ ద లా. సో ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ దేర్ మ్యూజిక్. ఇవాళ కాకపోయినా రేపైనా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.